గ్రీన్ యాపిల్ చాలా బాగుంటది. కిలో 10 ద్రహం. మన ఊర్లో 120 రూపాయలు. వద్దా? 6 ద్రహం 50 పీస్. మన ఊర్లో 75 రూపాయలు. కానీ వంట చేసుకోవడానికి జాగలేదు కదా, పెట్టేయి. మన దీనికైనా డబ్బులు తక్కువ ఉండేది. తీసుకుని తినేటట్టుగా వస్తువుల్ని తీసుకుందాం, సరే కదా? ఇక్కడ ఉంది చూడు, దొరికింది. నేను ఒక 4 తీసుకుంటాను. కుకూస్. ఇది పెరుగు. 2 కలిపి 2 ద్రహం. మన ఊరికి 24 రూపాయలే. ఇది ఓకే కదా? రేపటి నుంచి రంజాన్ పండగ షురూ అవుతుంది. పొద్దున్నలో మన వల్ల పబ్లిక్ గా భోజనం చెయ్యం నాదు. అలాంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ దోమల ప్రాబ్లం లేనందువల్ల పార్కులోనే పడుకోవచ్చు అనుకుంటా. పడుకుందాం, కానీ తీసినంత వేస్ట్ అయిపోతుంది కదా. అదెందుకు? అక్కడ పడుకుంటే పోలీసు వాళ్ళు తీసుకునేస్తారు. దానికి తర్వాత వాళ్ళే అది తినేస్తారు. దీన్ని కొంచెం పట్టుకోండి, అక్కడే బిల్లు ఇయ్యాలి. వెళ్ళండి. ఎస్కేప్ అయిపోయా. దుబాయ్కి వస్తే నేను ఇక్కడే ఉంటాను. ఈ జాగలో ఉంటే గొడవలు చేయకూడదు, ఎందుకంటే విఐపీస్ ఇక్కడ ఉంటారు. తర్వాత మర్చిపోయాను, ఒక 10 ద్రాములు ఇవ్వండి. ఎందుకు? ఈ జాగలో పడుకోను. మన వాచ్మ్యాన్ కి 20 ద్రాములు ఇచ్చాం కదా, చూశారు కదా మీరు. దాంట్లో సగమే 10. వాడు మాట్లాడటమే తప్పితే ఏది ఇచ్చినోళ్ళ కనపడతలేదే. అందరికీ తెలిసేట్టుగా ఎవరైనా లంచం ఇస్తారా? ఇవ్వండి. 10 గ్రాములు ఇచ్చేసానంటే నా దగ్గర అసలు డబ్బులు ఉండవు కదా. అదంతా తర్వాత చూసుకుందాం. రేపు నుండి నోంబు షురూ అవుతుంది. అప్పుడు పొద్దున్న తినేదొద్దు కదా. నోము అనేది ముస్లిమ్స్కే కదా. నోములు ఎవరు తీసుకున్నా వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది. అలాగనే ఖురాన్లో చెప్పి ఉంది. నోము ఉండేటప్పుడు ఏం తింటారు? అసలు దేవుడు మనకు దానికైనా దోవ చూపిస్తాడు. కొన్ని దోవలు నేను కూడా కనిపెట్టాను. కొంచెం ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు ఉంటే చాలా బాగుంటుంది తినటానికి. ఈ సిట్టింగ్ వీసా అయిపోయే లోపు ఒక పని దొరికిందంటే బాగుంటుంది. నాకిది 7వ విజిటింగ్ వీసా. 6 సార్లు నేను ఇక్కడ మళ్ళీ ఇరాక్ విజిటింగ్ వీసా వేస్తాను. నాకే పని దొరకలేదు. మీకెందుకు ఇన్ని రోజులైనా ఒక పని కూడా దొరకలేదు? అది ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఒక్క నిమిషం నా మొహాన్ని చూసిందే కరెక్ట్ గా కనిపెడుతున్నారు. ఏమని అర్థమయ్యట్లేదు. మొహం అంతా మంచివాడిలాగా పౌడర్ వేసుకుంటే కూడా లోపల ఉన్న ఫ్రాడ్ తనం అప్పుడప్పుడు బయటికి వచ్చి పడుతుంది. ఏం చేయగలను? అది నోముకైన టైంలో వస్తే బాంగు సద్దు వింటది. అప్పుడు అక్కడ ఉన్న అన్ని భోజనాలు చూసావా? అది అన్ని ఫ్రీ, మనందరూ కూడా తినవచ్చు. అయ్యో, అది తప్పు కదా. తప్పే. అప్పుడు మీరు ఒకటి చేయండి సార్, మంచి స్టార్ హోటల్కి వెళ్ళి తినండి. చేతుల్లో 5 పైసలు లేదు కదా, ఆకలిలో చచ్చిపోకుండా వచ్చి తినేది చూడు. అది భోజనానికి హిందూ ముస్లిం ఏం లేదు. తర్వాత మన మీద ఎవరికైనా డౌట్ వస్తే దీని ఇలాగ పెట్టుకుంటే చాలు. అయ్యో, అది నా దగ్గర లేదు కదా. కర్చీఫ్ ఉందా? దాన్ని తీసుకొని తలలో కట్టుకోండి. బాంగ్ సద్దు వినిందే అటాక్ ని స్టార్ట్ చేయాలి. ఇది సద్దు వేయకండి. దేవుడు ఇంకొక చేతులు ఇచ్చి ఉంటే బాగుంటుంది. పట్టుకో లోపలికి వేసుకో. అయ్యో, అది చెప్తున్నానుగా, వెయ్య త్వరగా అన్ని తీసి లోపలికి. ఇవి కూడా ఉన్నాయి. అసలు కవర్ తీసుకొచ్చింది తప్పుగా పోయింది. రేపు నుంచి ఒక బ్యాగ్ తీసుకురావాలి. అది ఈ అబ్బాస్ను చెప్పాయన మీ ఊరాడా? అవును, నాకు బాగా క్లోజ్ అయ్యాడు. ఓహో,
ఇది ఫిష్ మార్కెట్ కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ విచారిస్తే అతన్ని కనిపెట్టొచ్చని చెప్పారు. పెద్ద ఫిష్ కంపెనీ ఓనరా? అలాగని ఏమి లేదులేండి. ఓహో. ఎవరిని కష్టపెట్టాలని కాదు, అయినా నా పరిస్థితికి లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్ని గురించి కూడా కొంచెం చెప్తారా? చెప్తాను. ఆ చేప తీసుకొచ్చి ఇక్కడ మజిలీ మజిలీ మజిలీ. ముకుందా, మీరేంటి ఇలా? పార్టీ విషయంగా ఏమన్నా వచ్చారా? ఇట్రా చెప్తాను. ఈయనకి వేరే ఏదైనా బిజినెస్ ఉందా? అవును, ఆయన ఉప్పు చేపల కొట్లో కూడా పనిచేస్తాడు. సరేలే. ఎక్కడ ఈయన కాణం? అసలు ఎక్కడికి వెళ్ళాడు ఈ మనిషి? అయితే కుమారస్వామి మీ మీద పగ తెచ్చుకున్నాడా? తెలియలేదు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో నేను చూస్తాను అనుకోలేదు. మీకు పని చూడాలి కదా. ఒక 5 నిమిషాలు ముందొచ్చినట్టయితే ఒక ముఖ్యమైన వారిని కలిసేవారు. సరే, ఎక్కడ ఉండండి, ఎవరన్నా ఉన్నారో చూసేస్తాను. ఆయన్నే నేర్ల కలిసాం కదా, ఇప్పుడు అసలు వెళ్దామా? ఆ, ఆయన రానండి, మిమ్మల్ని పరిచయం చేస్తాను. హే, నాకేం అవసరం అంత లేదు. నేటికి నాకు ఏ ఒక ఇంటర్వ్యూ లేదు కదా. న్యూస్ పేపర్ ఏమి అలా చూస్తున్నారు? ఈయన పేరు నారాయణ, నా ఫ్రెండ్. వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. సర్లే, ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా తెలిసి పెట్టుకున్నారు, కానీ ఇక్కడ వచ్చి ఉట్టి పెరగన్నం తింటున్నారు. అన్ని తలరాత. అవును, నీ ఫ్రెండ్ ఎందుకు అక్కడి నుంచి చేయి చూపిస్తున్నాడు? రా రా రా. అదేంటంటే ముకుందా, అక్కడున్న అరబిని చూసారా? ఆయన చాలా పెద్ద మనిషి, పెద్ద కంపెనీ ఉంది తనకి. నాకు రెగ్యులర్ కస్టమర్. అతను తలుచుకుంటే నీకు ఒక పని దొరుకుతుంది. చాలా మంచి మనిషి, నీకు సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడాను. అబ్బాస్ యొక్క ఫ్రెండ్ అని చెప్పు. నేను కొట్టుకెళ్తున్నాను, అక్కడ ఎవరూ లేరు. పని అయ్యాక సాయంకాలం కలుద్దాం. నేను కొట్టుకెళ్తున్నాను. అస్సలాముఅలైకుం. وعليكم السلام ورحمة الله. వాలేకుం هذا సలాం. صديق مال عباس. زين زين زين. كم فلوس ابوي؟ 250 రూపాయలు. నేను తీసుకుంటాను. خلي هذا ابوي. ఇవ్వండి. అయ్యో పర్వాలేదు, నేను పట్టుకుంటాను. ఏం ప్రాబ్లం. ఓకే ఓకే. అరబిక్ లో ఆయన ఏం చెప్పారు? అదంతా నేను మాట్లాడుకుంటాను. నీకు అరబిక్ రాదు కదా, నాతో పాటు రా. باكر نسير ماليزيا، رجع بعد الشهر. صار بالليل بالمكتب عنده. زين. لازم تعال اليوم، كلهم بيخلص. لازم تعال اليوم بالمكتب، كلهم بيخلص. مع السلامة. వెళ్ళరండి. ఏమైంది? ఆయన ఎక్కడో మలేషియాకి వెళ్ళాలంట, 1 నెల తర్వాతే తిరిగి వస్తాడంట. మీకొక పని వస్తుంది కదా, 2 రోజుల తర్వాత వెళ్ళండి అని చెప్పాను. నేటికైనా ఖచ్చితంగా వెళ్ళాలంట. తర్వాత నాకు ఒక అర్జెంట్ ఇంటర్వ్యూ ఉంది. నాకు ఇప్పుడే గుర్తుకొస్తుంది. కొంచెం పని ఉంది, నేను వస్తాను.